హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి విత్ సేమ్ క్వశ్చన్. అసలు మీరు ఏమేమి రిసోర్సెస్ ప్రిపేర్ అయ్యారు టు క్రాక్ అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ అనేసి. నేను నా ప్రీవియస్ వీడియోస్ జర్నీ షేర్ చేశాను. అంటే ఫస్ట్ ఇయర్ నుండి ఏమేమి కంపెనీస్ కి అప్లై చేశాను, ఏమేమి ఇంటర్న్షిప్స్ చేశాను, ఇంట్లో రిజెక్ట్ అయ్యాను, ఎవ్రీథింగ్ ఐ షేర్. బట్ ఎక్కడ క్లియర్ గా షేర్ చేయలేదు ఏమేమి రిసోర్సెస్ ప్రిపేర్ అయ్యాను, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ ఐ ఫాలో టు క్రాక్ అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ అనేది ఎక్కడ నేను షేర్ చేయలేదు యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. యా, ఎవ్రీథింగ్ ఐ షేర్ ఇన్ దిస్ వీడియో. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్, గో చెక్ అవుట్ అవర్ కంటెంట్ ఇన్ ద ఛానల్. అండ్ మీకు కానీ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ లో నేను సి లాంగ్వేజ్ తో స్టార్ట్ చేశాను. అప్పుడైతే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఈ కోడింగ్ ఇదంతా. ప్రొఫెసర్స్ చెప్తారు కదా క్లాసెస్ లో, వాళ్ళు చెప్పినంత వరకే నాకు వచ్చు. అది కూడా సరిగ్గా వినేదాన్ని కాదు, టు బీ హానెస్ట్. సెమిస్టర్ ఎగ్జామ్ ముందు రోజు వన్ డే నైట్ అవుట్ చేశాను సి లాంగ్వేజ్ కి. సి నేర్చుకున్నాక ఎవరో చెప్పారు, ఇట్లా సి ప్లస్ ప్లస్ ఇస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ సి కాబట్టి మనకి ఆల్రెడీ సి వచ్చు కాబట్టి సి ప్లస్ ప్లస్ ఈజీ అయిపోతుంది అని. నాకు ఎగ్జాక్ట్ గా టైం లైన్ గుర్తులేదు, ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నానా సెకండ్ ఇయర్ లో నేర్చుకున్నానా అని. అండ్ సి ప్లస్ ప్లస్ స్టార్ట్ చేశాను. పుట్ అండ్ అవుట్పుట్ ఎలా తీసుకోవాలి, సింటాక్స్ ఎట్లా రాయాలి, ఊప్స్ కాన్సెప్ట్స్ అండ్ ఎస్టిఎల్ వరకు నేర్చుకున్నా, స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీ. నేర్చుకున్నాక తర్వాత ఇంకా డిఎస్ఏ స్టార్ట్ చేశా. డిఎస్ఏ టాపిక్స్ వైజ్ స్టార్ట్ చేశా, స్ట్రైవర్ షీట్ చేసినప్పుడు తను స్ట్రైవర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంతా చాలా బాగా అనిపించేది. నేను లీడ్ కోడ్ లో కోడింగ్ చేసినప్పుడు ఐ వాజ్ స్ట్రక్ అసలు. నాకు సింటాక్స్ రాయడం రావట్లేదు. సి ప్లస్ ప్లస్ సింటాక్స్ అది నేర్చుకున్నప్పుడు కొంచెం కష్టంగా అనిపించేది. బట్ ఆల్సో మనం డిఎస్ఏ ఖచ్చితంగా నేర్చుకోవాలి. డిఎస్ఏ నేర్చుకోవాలి అంటే ఇప్పుడు ఏదో కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇంకా సి ప్లస్ ప్లస్ స్టార్ట్ చేసాం కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుండి జావా ఏం నేర్చుకుంటాంలే అని సి ప్లస్ ప్లస్ కంటిన్యూ చేసా. బట్ అది నేను చేసిన ఫస్ట్ మిస్టేక్. నాకు సి ప్లస్ ప్లస్ సెట్ అవ్వలేదు. ఇంకా అనిపించింది తప్పదు, ఖచ్చితంగా మళ్ళీ సి ప్లస్ ప్లస్ సెట్ అవ్వలేదు కాబట్టి జావాతో స్టార్ట్ చేద్దామని ఇంకా జావాతో స్టార్ట్ చేశాను. నేను ఒక బుక్ లో జావా చదివాను. ఆ జావా బుక్ ని నేను కుదిరితే ఇక్కడ ఫోటో మెన్షన్ చేస్తాను, నాకు నేమ్ అయితే గుర్తులేదు. ఎవరో దుర్గా అని ఉంటారు యూట్యూబ్ లో. అఫ్ కోర్స్ వాళ్ళ జావా వీడియోస్ అనేవి చాలా లెంతీ ఉంటాయి, బట్ నాకు 2x లో పెట్టుకొని కంప్లీట్ చేసేదాన్ని. అట్లా 90 వీడియోస్ ఎన్నో ఉంటాయి. ఆ 90 వీడియోస్ ఈచ్ 1.5 hour 2 hours అట్లా ఉంటాయి. అవన్నీ 2x లో పెట్టుకొని 3 months లో కంప్లీట్ చేశాను. సో ఆ బుక్ వల్ల అండ్ ఈ దిక్క ట్యూటోరియల్స్ వల్ల నాకు చాలా హెల్ప్ అయ్యింది. అంత కాన్ఫిడెన్స్ తో ఇంకా డిఎస్ఏ స్టార్ట్ చేసేసరికి నాకు చాలా ఈజీ అయిపోయింది డిఎస్ఏ కూడా. ఇన్ కేస్ మీరు కానీ డిఎస్ఏ లో స్ట్రగుల్ అవుతున్నారంటే ఫస్ట్ తెలుసుకోండి, అసలు మీరు సింటాక్స్ రాయలేకపోతున్నారా, లాజిక్ బిల్డ్ చేయలేకపోతున్నారా అని. మీరు సింటాక్స్ రాయలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా మీరు ప్రాసెస్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు కొంచెం వీక్ ఉన్నారని ఫస్ట్ అయితే అది ఫిక్స్ చేసుకోవాలి. లేదు లాజిక్ రాయలేకపోతున్నారంటే డిఎస్ఏ లో కొంచెం వీక్ అని. నేను ముందు డిఎస్ఏ స్టార్ట్ చేసినప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పా, స్టైలర్ షీట్ ఫాలో అయ్యా. టాపిక్స్ వైజ్ నేర్చుకున్న, సార్టింగ్, అరేస్, క్యూస్ వరకు నేర్చుకున్నాను. బట్ నాకు అనిపించింది నేను ఎందుకో సొల్యూషన్ గుర్తు పెట్టేసుకుంటున్నానేమో అని నాకు అనిపించింది. సో ఇట్లా కాదు అని యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఐ ఫౌండ్ ఇట్లా డిఎస్ఏ ప్యాటర్న్స్ మీద చేస్తే మనకి డిఎస్ఏ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనేసి. సర్లే ఇంకెలాగో జావా కూడా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసాం కదా, పర్ఫెక్ట్ గా 100% నేర్చుకుంటేనే మనకి ఇంటర్వ్యూస్ లో హెల్ప్ అవుతుంది కాబట్టి మళ్ళీ డిఎస్ఏ ప్యాటర్న్స్ వైజ్ ఫాలో అయ్యా. ఆ 8 ప్యాటర్న్స్ లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఒక డాక్యుమెంట్ చేసుకున్నాను నీట్ గా ఒక ఎక్సెల్ షీట్ లో. ఈచ్ ప్యాటర్న్ లో అయితే 20 to 30 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేశాను, డైనమిక్ ప్రోగ్రామింగ్ వరకు. సో ఆ 8 ప్యాటర్న్స్ మాస్టర్ చేసుకున్నాక నాకు డిఎస్సి అనేది మరీ నేను తోపు అయిపోలేదు, బట్ అట్లీస్ట్ నేను లీడ్ కోడ్ మీడియం ప్రాబ్లమ్స్ చూడకుండా సాల్వ్ చేయగలిగేదాన్ని. బాగా హెల్ప్ అయింది ఏంటంటే నేను డిఎస్ఏ డైరెక్ట్ గా లీడ్ కోడ్ తో స్టార్ట్ చేయలేదు. జిఎఫ్జిలో ఫస్ట్ ఈజీ ప్రాబ్లమ్స్ చేసేదాన్ని, తర్వాత జిఎఫ్జిలోనే మీడియం ప్రాబ్లమ్స్ చేసేదాన్ని. ఏ టాపిక్ డిఎస్సి అయితే ప్రిపేర్ అవుతున్నానో స్లైడింగ్ విండో ఫిల్టర్ పెట్టుకొని జిఎఫ్జిలో ఫస్ట్ ఈజీ ప్రాబ్లం, తర్వాత మీడియం, తర్వాత హార్డ్. ఆ తర్వాత లీడ్ కోడ్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫిల్టర్ పెట్టుకొని ఈజీ, మీడియం, హార్డ్. అండ్ చాలా మంది క్రియేటర్స్ షీట్స్ ప్రిపేర్ చేస్తారు ప్యాటర్న్స్ వైజ్, అవి సాల్వ్ చేసేదాన్ని. ఇట్లా డిఎస్సి ప్రిపేర్ అయ్యాను. డిఎస్ఏ ప్రిపేర్ అవుతున్నప్పుడు
స్ప్రింగ్ బూట్ నేర్చుకున్నాను. మావెన్ ఇట్లాంటి జావా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను ఫ్రమ్ తెలుసుకో యూట్యూబ్ ఛానల్ అండ్ ఇట్ హెల్ప్డ్ మీ అ లాట్. అండ్ నాకు ఇప్పుడు అమెజాన్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు గూడా నాకొకటి ప్లస్ అయింది ఏంటంటే జావా బాగా నేర్చుకోవడం వల్ల టాప్ టెక్ కంపెనీస్ అన్నీ జావాయే యూజ్ చేస్తాయి ఫర్ డెవలప్‌మెంట్. ఇన్ కేస్ మీరు సి ప్లస్ ప్లస్ నేర్చుకోవాలా, జావా నేర్చుకోవాలా అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఐ వుడ్ సజెస్ట్ జావా. సి ప్లస్ ప్లస్‌తో మీరు కోడింగ్ మాత్రమే చేయగలరు. బట్ జావాతో అయితే డీఎస్ఏ చేయొచ్చు, కోడింగ్ చేయొచ్చు అండ్ ఆల్సో మనము డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చు. స్కిల్స్ సెక్షన్‌లో సి, సి ప్లస్ ప్లస్, జావా, స్ప్రింగ్ బూట్ ఇవి మెన్షన్ చేశా. డీఎస్ఏ మిగతావన్నీ సెమిస్టర్ వరకు నేర్చుకున్నవే. ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఏఐఎంఎల్, డీప్ లెర్నింగ్, హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇవి మాత్రమే ఆ స్కిల్ సెక్షన్‌లో ఉండేవి. అండ్ దెన్ నాకు ఎక్స్‌పీరియన్స్ ఏమీ లేనప్పుడు ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఉడెమీలో ఫ్రీ కోర్సెస్ కంప్లీట్ చేసేదాన్ని. వాడు ఒక సర్టిఫికేట్ ఇచ్చేవాడు. ఆ సర్టిఫికేట్‌ని తీసుకొచ్చి ఆ కోర్స్‌లోనే మనం ప్రాజెక్ట్స్ కూడా చేసేస్తాం. సో, ఆ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేసేసి ఆ సర్టిఫికేట్ లింక్ కింద ఒక 2-3 పాయింట్స్. సిమిలర్‌లీ అట్లా 3 కోర్సెస్ ఎన్నో కంప్లీట్ చేసా. అట్లా మెన్షన్ చేసేసా. అకాంప్లిష్‌మెంట్స్‌లో మాత్రం టెలిగ్రామ్ ఆ ఛానెల్స్ ఫాలో అయ్యేదాన్ని. ఆ ఛానెల్స్‌లో 2026 పాస్ అవుట్ అంటే ఫస్ట్ ఎళ్లి రిజిస్టర్ కొట్టేదాన్ని. అవన్నీ పార్టిసిపేషన్‌వే మొత్తం అన్నీ నా రెజ్యూమ్‌లో మెన్షన్ చేసుకునేదాన్ని. మా సర్టిఫికేట్స్ వస్తే అన్‌స్టాప్‌లో మనం పార్టిసిపేట్ చేసి ఏది పార్టిసిపేట్ చేసినా స్క్రీన్ షాట్ తీసుకొని కానీ, లేదంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే సర్టిఫికేట్ అవన్నీ ఒక డ్రైవ్ ఫోల్డర్‌లో మెన్షన్ చేసేదాన్ని. ఆ డ్రైవ్ లింక్ వచ్చి అకాంప్లిష్‌మెంట్స్ లింక్ పక్కన మెన్షన్ చేసేదాన్ని. గూగుల్ గర్ల్ హ్యాకథాన్‌లో పార్టిసిపేట్ చేశాను. అది మెన్షన్ చేయడం వల్ల నాకు చాలా షార్ట్ లిస్ట్ అయింది. అప్పుడు నాకు అర్థమైంది ఏవైనా టాప్ కంపెనీస్ నేమ్స్ మన రెజ్యూమ్‌లో ఉంటే మనకి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కదా అని. ఆల్సో మైక్రోసాఫ్ట్ లెర్న్ అనే వెబ్‌సైట్ ఉంటది. ఈ వెబ్‌సైట్‌లో అన్ని కోర్సెస్ ఉంటాయి ఫ్రీ. కాకపోతే బ్యాడ్జెస్ ఇస్తాడు. ఆ మైక్రోసాఫ్ట్ బ్యాడ్జెస్ అని మెన్షన్ చేసేసేదాన్ని అకాంప్లిష్‌మెంట్స్‌లో. సో, ఇట్లా అయితే నా రెజ్యూమ్ మొత్తం చిన్న ప్లేస్ కూడా లేకుండా 2 పేజెస్ చేశాను. జనరల్లీ అంటారు 1 పేజ్ ఉంటేనే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతదని. బట్ నా రెజ్యూమ్ 2 పేజెస్ ఉంటది. అయినా గూడా షార్ట్ లిస్ట్ అయ్యేది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్‌లో. అయితే కామర్స్ రెస్ట్‌ఫుల్ ఏపీఐ అనే ప్రాజెక్ట్ చేశాను. దట్స్ ఎ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్. అండ్ రియల్ ఎస్టేట్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ చేశాను. ఈ 2 మాత్రమే నా రెజ్యూమ్‌లో ఉండేవి. గానీ ఇప్పుడు ఇంటర్న్‌షిప్స్ అండ్ జాబ్స్‌కి అప్లై చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ ఎంఎల్, ఏఐ, డేటా సైన్స్, డీప్ లెర్నింగ్ ఈ 4 మెన్షన్ చేసుకొని విత్ 1 డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ మీ రెజ్యూమ్‌లో మెన్షన్ చేసుకుంటే మీరే చూస్తారు ఎలా షార్ట్ లిస్ట్ అవుతదో మీ రెజ్యూమ్ అనేది. అండ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా హార్డ్‌గా ఉండే ప్రాజెక్ట్స్ చేయండి. దట్ విల్ మేక్ యువర్ రెజ్యూమ్ స్టాండ్ ఔట్ ఆఫ్ ద క్రౌడ్.